దేవతల్ని రేప్ విక్టిమ్స్ని తిడతాం కాదు, మన సమాజంలో ఉన్న పైత్యాన్ని తీయడం స్టార్ట్ చేయాలి. నా అన్వేషణ అనే ఒక యూట్యూబరు రీసెంట్గా హీరో శివాజీ చేసిన కామెంట్స్కి చాలా చండాలంగా రియాక్ట్ అయ్యాడు. ఏమంటాడు, సీతాదేవి ద్రౌపదిలో టీషర్ట్లు వేసుకున్నారు, వాళ్ళని ఎందుకు రేప్ చేశారు అని అడుగుతున్నాడు. అసలు ఎక్కడన్నా సీతాదేవి ద్రౌపదిని రేప్ చేసినట్టు ఎక్కడన్నా ఉందా? ఏ పురాణంలో అయినా? ఎవరితో మాట్లాడుతూ హనుమంతుని గద తీసుకెళ్లి జీలో పెట్టుకోమంటాడు. హిందూ దేవాలయాల మీద అర్ధనగ్నంగా బొమ్మలు ఉన్నాయి, హిందూ దేవాలయాన్ని కూర్చేయాలని చెప్పి అంటాడు. మళ్ళీ ఒకసారి అది వీటి గురించి మాట్లాడటానికి ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాల్ చేస్తే మాల వేసుకున్నాడని తెలిసి కూడా దెంగేమని చెప్పని అన్నాడు. పచ్చి బూతులే. అసలు వాడి అదృష్టం ఏంటంటే వాడు తిట్టింది సిగ్గు శరం రోషం లేని మన హిందూ దేవతలను కాబట్టి వాడు ఇంకా మంచిగా ఉన్నాడు. అదే వేరే రిలీజన్ వాళ్ళని తిట్టుంటే వాడి పరిస్థితి ఏంటో కూడా ఊహించుకోవడానికి ఘోరంగా ఉంది నాకు. ఒక 14 years అమ్మాయి, ఒక పాప 1000 రూపాయలు కావాలని చెప్పని అడిగితే ఆమెతో సెక్స్ చేసి 1000 రూపాయలు ఇచ్చి వాడిని నోడితే వాడే ఒప్పుకున్నాడు. అసలు ఈ ప్రెసిడెంట్ జనరేషన్ నిబ్బానిబ్బిగాళ్ళు ఎవరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. నాన్ వేసిన గాడి ఇన్స్టాగ్రామ్లో 3 million ఫాలోవర్స్ ఉన్నారు వాడికి. పొద్దున్న థాయ్ మసాజ్ అంటాడు, శాండ్విచ్ మసాజ్ అంటాడు, దాంతో పడుకున్నా దీంతో పడుకున్నా. ఇలాంటి పెచ్చనా కొడుకులకి, ఇలాంటి ఈపీ గాళ్ళకి ఇప్పుడు నేను సపోర్ట్ చేయడం మానేయండి. ఇంతకన్నా మంచి కంటెంట్ ఇచ్చారు చాలామంది ఉన్నారు. అరే బ్రెయిన్ యూజ్ చేయండి ఫస్ట్. మనం ఫాలో కొట్టే ముందు వాడు ఏం కంటెంట్ ఇస్తున్నాడు మనకి. ఎస్, మీకేమైనా కామెంట్స్ మీద కానీ మీకేమైనా నెగిటివ్గా ఉంటే మీరు 100% వాటి రియాక్ట్ అవ్వడం తప్పే లేదు, అవ్వచ్చు. అంతేగాని అలా కాదు, ఎవరినైనా క్రిటిసైజ్ చేయాలి, డిగ్నిటీతో చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఒక మతానికి వెళ్ళడం అనేది కంటెంట్ కాదు. అలా అని చెప్పి సైలెంట్గా ఉన్నారంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కూడా కాదు. వీ డోంట్ వాంట్ హేట్, వీ వాంట్ అకౌంటబిలిటీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వెపన్గా యూజ్ చేస్తే సొసైటీలో మిగిలేదు డ్యామేజే. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడన్నా మీకు ఇబ్బంది కలిగితే 100% మీరు రియాక్ట్ అవ్వండి, తప్పులేదు. డిగ్నిటీగా ఉండాలి. నిజంగా మీరు ఒక హిందువు అయితే ఏంటి, నిజంగా మీరు ఒక ముస్లిం అయితే, నిజంగా మీరు ఒక క్రిస్టియన్ అయితే వాడిని ఇమ్మీడియట్గా అన్ఫాలో కొట్టండి. అన్ఫాలోతో పాటు రిపోర్ట్ కూడా చేయండి అవసరమైతే. అలాంటి వాళ్ళు సొసైటీకి చాలా డేంజర్. ఎక్కడికో పోయి చైనా వాళ్ళ సంఖ్య నాకమంటాడు మన ఇండియన్స్ని. ఇండియన్స్ అంటే అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు. ఇమీడియట్గా వాడి అకౌంట్ని అన్ఫాలో కొట్టి రిపోర్ట్ కొట్టి పడతామండి. అంతగా మంచి మంచి కంటెంట్ బొచ్చుల మంది ఉన్నారు. వాటి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.